సెల్ ఫోన్స్ లో ఏమేమి ఇన్ఫర్మేషన్ దాగుందండి. ఈ రోజు నీ ప్రాణానికంటే ఎక్కువ ఏది అంటే చాలా మంది సెల్ ఫోన్ చూపిస్తారు. అలా ఉంది ఈ రోజు వ్యవస్థ. ఏమేమి ఉంటాయి మన సెల్ ఫోన్ లో? వాట్సాప్ ఉంటది, టెలిగ్రామ్ ఉంటది, ఇంపార్టెంట్ చాట్స్ ఉంటాయి, ఫోన్ ఫొటోస్ ఉంటాయి, వీడియోస్ ఉంటాయి, ఇన్స్టాగ్రామ్ ఉంటది, యూట్యూబ్ ఉంటది, తర్వాత క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ ఉంటాయి, ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఉంటాయి, బ్యాంక్ డీటెయిల్స్ ఉంటాయి. టోటల్ ఇన్ఫర్మేషన్ ఎక్కడుందంటే బీరువాలో సీక్రెట్ లాకర్ లో ఉండే రోజులు పోయినాయండి. ప్రతిదీ సెల్ ఫోన్ లో ఉంటది. అలాంటి సెల్ ఫోన్ ఈ రోజు అనవసరమైన లింకులు ఇలా క్లిక్ చేయడం వల్ల ఏమవుతుందో తెలుసా? హ్యాకింగ్ అయిపోతుంది. ఎందుకు హ్యాక్ అవుతుంది? హ్యాక్ అయిన తర్వాత పరిస్థితి ఎలా ఉంటది? అప్పటి వరకు నీ అండర్టేకింగ్ లో ఉన్నటువంటి ఆ సెల్ ఫోన్ ఒక తెలియని వ్యక్తి చేతిలోకి వెళ్ళిపోతుంది. ఇక ఆ తర్వాత నీ బ్యాంక్ లోంచి డబ్బులు ఖాళీ అయిపోతాయి. ఎందుకంటే ఆధార్ కార్డ్ డీటెయిల్స్ వాడికి తెలుసు, క్రెడిట్ కార్డ్ డీటెయిల్స్ వాడికి తెలుసు, నీ పర్సనల్ ఫొటోస్ వాడికి తెలుసు, ఎక్కడ ఏం చేస్తున్నావో, ఎక్కడ ఏం దాచిపెట్టావో, ఎవరితో నువ్వు ఎలాంటి రిలేషన్ మెయింటైన్ చేస్తున్నావో, ఎలాంటి మెసేజ్లు పెడుతున్నావో, టోటల్ కంట్రోల్ అంతా కూడా ఆ హ్యాకర్ చేతిలోకి వెళ్ళిపోద్ది. ఆ తర్వాత నీ పర్సనల్ వీడియోస్, ఫొటోస్ వేరే ఫేస్ మార్ఫింగ్ పెట్టేసి చక్కగా పెట్టుకుంటా ఉంటాడు. అంటే అప్పటి వరకు నీ చేతిలో ఉన్నది ఒక లింక్ మీద ఒక రాంగ్ క్లిక్ చేయగానే ఆటోమేటిక్ గా అది వేరే వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోతుంది. ఇది నీకు అర్థమైందా? మరి నీ జీవితం కూడా దేవుని విలువైన మాటలు క్రోడీకరించాల్సినటువంటి హృదయంలో అపవాదికి ఒక సింగిల్ క్లిక్ ఇచ్చేసావనుకో, నువ్వు వచ్చేస్తాడు లోపలికి. మన దేవుడు మాత్రమే ఉండాలి మన హృదయంలో. బయట వాళ్ళని తీసుకొచ్చి పెట్టకూడదు. మొత్తం అంతా హ్యాక్ అయిపోద్దండి. కంట్రోల్ మొత్తం వాళ్ళ చేతిలోకి వెళ్ళిపోద్ది.